అప్పుడు పోయేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర టూల్స్ ఉన్నాయా లేదా, ఏమేమి టూల్స్ కావాలి మనకి, ప్రోడక్ట్ బుక్, ఇక్కడ కావాల్సిన నేను కూడా కార్ బుక్ కావచ్చు, లీడింగ్ లేడీ బుక్ కావచ్చు, లగ్జరీ కార్ బుక్ కావచ్చు, ఇంకా మనకి అప్లయన్స్ చెక్స్, ఆల్రెడీ అచీవ్ అయిన అప్లయన్స్ చెక్స్ కావచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఇంకా సక్సెస్ఫుల్ లీడర్స్ ఎవరైనా కార్ చేసిన వల్ల మన లోకల్ లీడర్స్ లోకల్ బుక్ ఉంటుంది కదా కార్ బుక్, ఇది ఇలా ప్రోడక్ట్ బుక్, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండాలి. మనం ఉత్తిగా వెళ్ళి వైట్ పేపర్ తీసుకొని చెప్తే అర్థమవుతుందా? సీయింగ్ ఈజ్ బిలీవింగ్, చూసిందే నమ్ముతారు. చెప్పిన దానికంటే కళ్ళతో చూసింది నచ్చుతుంది, ఓ నిజమే కదా అనిపిస్తుంది. ఆ విధంగా మనం ముందుకెళ్ళొచ్చు. ఎప్పుడైనా మనం ఇలా కరెక్ట్గా మనం ప్లాన్ చేసుకొని, అందరూ చెప్తుంటుంటారు బీ విత్ ద సిస్టమ్, బీ విత్ ద సిస్టమ్. నేను ఈ పైనుంచి వచ్చాను, ఒక్కో స్టెప్ ఎక్కానా డైరెక్ట్ జంప్ చేశానా? ఎవరు వచ్చినా ప్రతి ఒక్కరూ 5% నుంచే స్టార్ట్ చేయాలి. ప్రతి ఒక్కరూ స్ట్రగుల్ చేయాల్సిందే, ప్రతి ఒక్కరూ ప్లాన్ ప్రజెంట్ చేయాల్సిందే, ప్రోడక్ట్ నాలెడ్జ్ నేర్చుకోవాల్సిందే. ఎసార్ నో? ఇవన్నీ అవసరమా లేదా? నేను ఏ పని చేస్తే ఆ పనిలోనే నిమగ్నం అవుతాను. పొద్దున్న లేచి కిచెన్లో వంట చేశాను అనుకోండి, కిచెన్ అనేది కుకింగ్ అని ఈజ్ అన్ ఆర్ట్. ఏదో వండామా పడేసామా కాదు, అది ఒక డాక్టర్ కంటే ఎక్కువగా మనం ఆలోచించాలి. ఎలాంటి ఫుడ్ మన ఫ్యామిలీకి ఇస్తే హెల్తీగా ఉంటారు, ఎలా కుక్ చేయాలనేది అక్కడ ఒక ఆర్టు. నేను కిచెన్లో ఉన్నంతసేపు నా బుర్ర కిచెన్లోనే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎప్పుడైతే ఆఫీస్కి వెళ్తానో, ఆఫీస్లో ఉన్నప్పుడు నా ఆఫీస్ పని మాత్రమే చేస్తాను, నాకు అదే గుర్తొస్తుంది. బీయింగ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ. తర్వాత ఆఫీస్ నుంచి బయటకు వచ్చి ఇంటికి వచ్చినాక అక్కడ సిస్టమ్ అక్కడే ఫాలో అవ్వాలి, ఆఫీస్ని అక్కడే మళ్ళీ మర్చిపోవాలి. ఇంటికి వచ్చామంటే మళ్ళీ వెస్టేజ్ గుర్తొస్తుంది. ఇక్కడ ఏం చేయాలి, సిస్టమ్ ఏం చెప్పింది, అప్లైన్ ఏం చెప్పారు, నాకు ఏ బాధ్యత పెట్టారు, ఏ నమ్మకంతో నా సిస్టమ్ను ఈ సిస్టమ్ను నాకు ప్లాన్ ప్రజెంట్ చేశారు, నేను సక్సెస్ చేయగలన హోప్తో వచ్చారు అని మనం సిస్టమ్ను నేర్చుకోగలగాలి. ఏదున్న సిస్టంతో చెప్పగలగాలి, సిస్టంతో ఉండగలగాలి. అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో సాయంత్రం పూట నాకున్న సమయంలో ఖాళీగా మధ్యాహ్నం రాగానే ఓ 4 సీరియల్ చూసి ఒక టైంని వేస్ట్ చేయడము, ఇంకా కాస్త టైం దొరికితే పక్కింటి వాళ్ళతో వదినమ్మ బాగున్నావా, అక్కయ్య బాగున్నావా, ఆంటీ బాగున్నారా కదా, వాళ్ళు బాగానే ఉంటారు, మన టైమే పాడైపోతుంది. ఎసార్ నో? సో ఈ చిట్ చాటింగ్ చేయకుండా నా సిస్టాన్ని మార్చుకున్నాను. ఏం మార్చుకున్నాను? నేను సిస్టంలో ఏం నేర్చుకున్నానంటే ఈ ప్రొడక్ట్స్ వాడుకొని షేర్ చేయమన్నారు. ఎసార్ నో? యూజ్ ద ప్రోడక్ట్ దెన్ షేర్ ద ప్రోడక్ట్. నెక్స్ట్ నేను ఏం ముచ్చట పెట్టడం స్టార్ట్ చేశానంటే, కుకింగ్ ఆయిల్ మీరు ఏం వాడుతున్నారు, సో పేస్ట్ ఏం వాడుతున్నారు, జ్ఞాన పేస్టు ఊగుతున్న పళ్ళు కూడా అతుక్కుంటున్నాయి, మీరు వాడి చూసారా? ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్ని, జాయింట్ పెయిన్ సఫర్ అవుతున్నారా, మా హస్బెండ్కి దాది తగ్గడం వల్లనే కదా నేను వచ్చాను, ఐ సపోర్టు సూపర్గా పనిచేస్తుంది. సో కనిపించి ప్రాబ్లం లేని ఫ్యామిలీ లేదు, ప్రాబ్లం లేని ఇల్లు లేదు, ప్రాబ్లం లేని గల్లీ లేదు. వాళ్ళందరికీ నేను ఏదో ఒకటి ఆ మాట ఈ మాట నాకు అవసరం లేదు, నా మాట నాకే అవసరం. అవునా కదా? సో ఈ సిస్టమ్ని నేను ఫాలో అవడం ద్వారా సిస్టంలో సక్సెస్ అయ్యాను. నేను వచ్చే